తాత్సారం చేయకండి. మీరు అనుకుంటున్నారు ఏమైందని చెప్పి ఇలా అంటున్నారు మిమ్మల్ని, ఇలా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకు 6 నెలలుగా జీతాలు లేవు, 8 నెలలుగా జీతాలు లేవు, 9 నెలలుగా జీతాలు లేవు. నేను అడుగుతున్నా, నేను ఇలా ఎంపీని, నేను చూస్తా ఫస్ట్ తారీఖులో నా జీతం వచ్చిందా లేదా అని చెప్పి. ఫస్ట్ వీక్లో జీతం రాకపోతే ఆగమైపోతాయి. ఇల్లు కిరాయి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, తిండి తినాలి. ఎట్లా మెయింటైన్ చేస్తారు? పెద్దవాళ్లకు సాధ్యమవుతుంది 1 సంవత్సరం జీతాలు రాకపోయినా, కానీ మీరు ఎగబెడుతున్నది, డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నది పేదవాళ్లకు. 8,000 రూపాయల ఆశా వర్కర్కి, 13,000 రూపాయల మా అంగన్వాడీ టీచర్కి, 15,000 రూపాయల మా అవుట్సోర్సింగ్ ఉద్యోగికి, 12,000 రూపాయల మా అవుట్సోర్సింగ్ ఉద్యోగికి. ఈ చిన్నలకు నువ్వు డబ్బులు ఇస్తలేవు. తక్షణమే ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ఎక్కడైతే అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకంతా చెల్లించమని డిమాండ్ చేస్తారు.